సరే ఇప్పుడు మీరు చెబుతూ పట్టడం వేరు, ఆవహించడం వేరు అన్నారు. ఇప్పుడు విన్న వాళ్ళకి డౌట్ వస్తది. లేదంటే పట్టడం అంటే ఏంటిది? అంటే లోపలికే పోవడం, ఆ! బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. హ్మ్. బాడీ లోపలికి వెళ్ళిపోయి ఆ స్పిరిట్ను బంధించేసి ఇక ఈ బాడీ నాది అన్నట్టు ఆ స్పిరిట్ వాడుకుంటుంటుంది అనమాట. గైడ్ చేస్తది. అదే ఆలోచనలు ఇస్తది. దాని ఆలోచనల ప్రకారం నడిపిస్తది. నడిపిస్తుంది. అయితే లోపలికి పోకుండా పక్కన నిలబడి ఆ! మైండ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంది. అది హిప్నాటిస్టులు కూడా చేస్తారు. హ్మ్. చాలా పవర్ఫుల్ హిప్నాటిక్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు పట్టడము అని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు చాలా మంది? అంటే ఇదే అది లాంగ్వేజ్ తెలియక. ఇప్పుడు ఒక మాట, ఈ రెండు మనకు దేవుడు బైబిల్లో అన్ని తేటగా రాయించాడు. యోహాను సువార్తలో 13వ అధ్యాయం సార్ 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక వాని హృదయములో ఆలోచన పుట్టించి ఉండెను, అంతేగాని లోపలికి రాలేదు. అవును. ఆ తర్వాత 26, 27 చూడండి. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదునో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. సాతాను వాని లోపల ప్రవేశించడం ఇక్కడ జరిగింది 27లో. అవును. అప్పటిదాకా లోపల ప్రవేశించకుండానే బయట నుండి వాడిని నడిపిస్తున్నాడు. వాడు దొంగ, వాడు మొదటి నుంచి దొంగట. 12వ అధ్యాయం చూడండి, 6వ వచనం. 12 వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చను గనుక అలాగూ చెప్పాను. అంటే మొదటి నుండి వాని ప్రవర్తన తేడాగానే ఉన్నది. వీడు నన్ను అప్పగిస్తాడు అనే సంగతి యేసయ్యకు మొదటి నుంచే తెలుసు. యోహాను 6వ అధ్యాయం 71లో 6:71 నుండి కూడా చూడండి. 6:70 యోహాను సువార్త 6:70. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. అంటే అప్పటికి ఇంకా లోపలికి దూరలేదు. దూరడం అక్కడ 13వ అధ్యాయంలో జరిగింది. ఇక్కడ ఏమంటాడు, ఆల్రెడీ వాడు సాతాను అని చెప్పి మళ్ళీ చాలా తేటగా చెప్తున్నాడు. సీమోను ఇస్కరియోతు యూదా కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగించబోచుండను కనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. 64 చూడండి, 6:64. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. అంటే మొదటి నుండి వీడంతా తేడాగానే ఉన్నాడు. ఎట్లాగా? సాతాను యొక్క ప్రభావములో. డబ్బు సంచి వాని దగ్గర ఉంటే దొంగిలిస్తూ ఉన్నాడు. అంటే హృదయపూర్వకంగా యేసును ప్రేమించలేదు, యేసయ్యకు భయపడలేదు, లోబడలేదు, వేరే అభిప్రాయం పెట్టుకొని ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. వాని హృదయ రహస్యం ప్రభువుకు తెలుసు. సైతాను యొక్క కంట్రోల్లో వీడు ఆలోచిస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, కానీ ఇంకా వాడు లోపలికి అయితే రాలేదు. నేను ఈ ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే నన్ను అప్పగించేవాడు సాతాను అని ఇచ్చినప్పుడు వానికి లాస్ట్ ఛాన్స్ అన్నమాట. అయ్యయ్యో, నా సంగతి నీకు తెలిసిపోయింది ప్రభువా, తెలియదు అనుకుంటున్నాను నేను. నా లోగుట్టు, నా హృదయ రహస్యం ఎరిగి కూడా నన్ను ఇంతకాలం ప్రేమించావు, నా ద్వారా అద్భుతాలు చేయించావు, డబ్బు సంచి నాకు అప్పగించి ఊరుకున్నావు, దొంగనని తెలిసి కూడా ఇంత ప్రేమించావా, నా సంగతి నేను సరైనోడిని కాదు ప్రభు అని. వద్దు నాన్న, ఆ ముక్క నాకు ఇవ్వద్దు, నేను ఆ కేటగిరీలోకి రాను, నేను మారు మనసు పొందుతాను, నాకు ఛాన్స్ అని ఏడ్చి పశ్చాత్తాపడితే వాని చరిత్ర మొత్తం తిరగబడేదే, కొత్త చరిత్ర అయిపోయింది. కానీ వీడే నన్ను అప్పగిస్తాడు ఇదిగో అని చెప్పి ఇస్తుంటే వాడు ఏమి పశ్చాత్తాపం లేకుండా తీసుకున్నాడు.
అప్పుడు సైతాను మన లోపలికి వచ్చేది. ఉమ్, కనుక చాలాసార్లు సైతాను అనేక మందిని ప్రభావితం చేసి నడిపిస్తుంటాడు లోపలికి రాకుండా. ఉమ్, ఉమ్, లోపలికి రావడము ఆవహించడము అంట, ఉమ్, ఆవాహన. ఉమ్, ఉమ్, సో లోపలికి వచ్చినప్పుడు రావడం లోపల మన స్పిరిట్ని బంధించేస్తాం. ఉమ్, బంధించేసి మన బాడీని వాని బాడీగా వాడుకుంటాడు. ఉమ్, అయితే అలాగ అవకాశం లేనప్పుడు ఏం చేస్తాడంటే బయటే ఉండి మన మైండ్ను టోటల్గా కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఉమ్, శరీరం, ఆత్మ, ప్రాణం 3 ఉన్నాయి కదా. ఉమ్, ఆత్మను బంధించలేక మనస్సును మాత్రమే వాడు వశపరుచుకొని కొన్ని చర్యలు, మాటలు అవన్నీ నడిపిస్తూ ఉంటారు. అప్పుడు కూడా సైతాను నా లోపల ఉన్నదాన్ని వీళ్ళు అనుకుంటుంటారు. ఉమ్, 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 ఉమ్. అది ఓకే. అంటే ఇప్పుడు అతని లోపలికి వెళ్ళి అతన్ని బంధించినప్పుడు మాత్రమే అతన్ని పట్టినట్టు. ఉమ్. అప్పటి వరకు ప్రేరేపించడమే, శోధించడమే. ప్రేరేపించడం, ఆలోచన పుట్టించను అని ఉంది కదా. అవును. ఈ డబ్బులు దొంగిలించురా, ఆయన అప్పగిస్తే బాగుంటుంది కదా, ఇంకా డబ్బులు వస్తాయి, ఇవన్నీ తలంపులన్నీ వాడి మైండ్ లోపల వాడు బయట నిలబడే చేస్తాడు. యేసయ్య శిష్యులలోనే 12 మందిలో ఒక్కని లోపలికి దూరి అతన్ని వశపరుచుకున్న సైతాను ఇప్పుడున్న 1000 మంది సేవకులలో ఇంకా ఈజీగా దొరికిపోతారు. విశ్వాసులలో కూడా దూరి బంధించే అవకాశం ఉన్నదంటారా? 100%. అంటే వీళ్ళు మారు మనసు పొందకుంటే, అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు అనేది వన్స్ ఫర్ ఆల్ ఎక్స్పీరియన్స్ కాదు, ఒకేసారి పొందేది కాదు. నీటి బాప్తిస్మం అనేది లైఫ్లో ఒక్కసారే పొందుతాము, కానీ మారు మనసు అనేది అనుదినము ఉండాలి. ప్రతిదినం అనుదిన మారు మనసు. ఎప్పటికప్పుడు నాలో ఏదైనా దేవునికి ఇష్టం కానిది, దేవునికి అసహ్యకరమైనది ఉన్నదాన్ని పరీక్షించుకొని పశ్చాత్తాపడి యేసయ్యాని రక్తంలో నన్ను కడుగు, నీ రక్తం ప్రోక్షించమనే ప్రార్థనతో భయము భక్తి కలిగి నడిస్తే మనకే ప్రమాదం లేదు. కానీ తప్పులు చేస్తూ పశ్చాత్తాపడకుండా, పాపం చేస్తూ మారు మనసు పొందకుండా, ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, ఏం కాదులేమని భయము విడిచి అలాగే పాపం మీద పాపం చేస్తూ ఉంటే ఒకనాటికి ఏ పరిస్థితి వస్తుందంటే, మనం తప్పు చేస్తున్నా సరే అలారం మోగదు, మనస్సాక్షి రే తప్పు తప్పు తప్పురా చెయ్యకురా అని మోగి అలారం దేవుడు పెట్టాడు కదా మనస్సాక్షి, అది మోగదు. తప్పు చేస్తున్నా సరే ఇదేమి రైటే అనిపిస్తుంది. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత సైతాన్ లోపలికి దూరుతాడు. కనుక మారు మనసు పొందకుండా చాలా కాలం ఉంటే మొత్తం సైతానుకు వశమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఆదివారము మారు మనసు పొందే అవకాశం దేవుడిచ్చి ప్రభురాత్రి భోజనం పెట్టాడు. దేవుడు పెట్టిన మనస్సాక్షి అనే అలారాన్ని మనుషుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఉన్నది కదా, 100% ఉంది. అది మన బాధ్యత కూడా. ఈ అలారము చెడిపోకుండా కాపాడుకోవడము మన బాధ్యత. ఇది మనందరి బాధ్యత. అపోస్తలుల కార్యాలలో 24వ అధ్యాయము 16వ వచనం. 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్య ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అది మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం అట. అంటే అసలు మన దోషాలు ఎత్తి చూపే మనస్సాక్షికే దోషం ఉంటే అంటే సరైన రీడింగ్ ఉండదు, ఇంకా సరైన జడ్జిమెంట్ ఇవ్వదు. ఒక మనుషుడు తాను ఏర్పరచుకున్న మార్గం ఎటువంటిదైనా అది వారి దృష్టికి మంచిగానే కనపడును అని అంటాడు సొలొమోను కదా. ఆ కేటగిరీకి వచ్చేస్తాం. కనుకనే అంత ప్రమాదం రాకుండా ఉండడానికే ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొనాలి. ఎవ్రీ సండే ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటాం, క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొంటాం. అయోగ్యంగా పాల్గొంటే చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. రోగులమై బలహీనులమై అట్లాగే అనేక వారాలు అయోగ్యంగా పాల్గొంటే చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అంత సీరియస్ ఇష్యూ దేవుడు మన ముందు పెట్టినప్పుడు ఒక వారం కాకపోతే నెక్స్ట్ వారం అన్నా
పరిశుద్ధాత్మ కార్యం జరిగి దేవుని వాక్యం పనిచేసి మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు మనస్సాక్షి మళ్ళీ స్వస్థత కలిగి మళ్ళీ కరెక్ట్గా రీడింగ్లోకి వస్తుంది అన్నమాట. ఆ ప్రమాదం తప్పించడానికి దేవుడు మనకు వారం వారం ప్రభు బలి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మనస్సాక్షి పాడైపోయి ఇస్కరియోతు యూదా లాగా వారి లోపలికి దూరిన సైతానును బట్టి ఆ మనుషులను ఎలా గుర్తించేది? ఇక వాడు వాక్యానికి అడ్డంగా మాట్లాడుతుంటాడు, మొత్తం ఈజీగా తెలిసిపోతుంది. తప్పులు చేస్తుంటాడు, వాక్యానికి విరోధంగా పౌలు మాదిరి కానీ యేసయ్య మాదిరి కానీ ఉండకుండా వాడు సత్యానికి న్యాయానికి విరోధంగా మాట్లాడుతూ కఠినంగా ఉంటాడు. గ్రహింపు ఉండదు, చెప్పినా సరే గ్రహింపు రాదు. అందుకే 1-2 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వదిలేసేయమన్నాడు. ఎందుకంటే వాడు ఇక మారు మనసు పొందడు అనే సంగతి తెలిసిపోతుంది. కాబట్టి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదు. చూసారా, వాడు మార్గము తప్పి అంటే ఒకప్పుడు మార్గంలో ఉన్నాడు, రక్షణ మార్గం నీతి మార్గంలో ఉన్నాడు. మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. 1-2 సార్లు బుద్ధి చెప్పు, తర్వాత వదిలే అన్నాడు. ఇక వాడు మారడు. అంటే మనస్సాక్షి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. క్రీస్తు మార్గంలోనే నడిచాడు, కొంతకాలం బాగానే ఉన్నాడు. ఇక వాడు పని కట్టుకొని మతభేదాలు కల్పిస్తూ ఉంటే తమ్ముడు ఇది కరెక్ట్ కాదురా బాబు అని ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి. తర్వాతకి వీడు నాకు అన్యుడు, వీడు అసలు లోక సంబంధి దేవుని సంబంధి కానే కాదు అని వాడిని విసర్జించేసేయాలి. ఇంకా పోయిన పొడుగుతా ఇక బ్రతుకంతా వాని వెంటబడి మారు 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 మనసు పొందని చెప్పి అవసరం లేదు. 1-2 సార్లు చెప్పు, తర్వాత వదిలేసేది. ఆల్రెడీ వాడు దారి తప్పేశాడు. ఇది యూదా టైప్ అన్నమాట. అట్లా చాలామంది ఉంటారు, అది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు అలాంటి వారు ఒక చర్చిని వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఏ చర్చికి పోయినా కూడా ఇక వాడు లాభం లేదు. ఏ చర్చిలో కూడా వాడిని ఎక్కువసేపు ఉండనియరు. ఎందుకంటే వీడి హృదయ కాఠిన్యము, వీడి యొక్క ప్రవర్తన అందరికీ గాయం కలిగించేదిగా. మొట్టమొదట సాత్వికం ఉండదు. ఇప్పుడు మార్గం తప్పిపోయిన వాళ్ళలో పరిశుద్ధాత్మ ఫలం ఉండదు, వెంటనే తెలిసిపోతుంది. సైతాను వశం అయిపోయిన లోపల పరిశుద్ధాత్మ ఫలం ఎలా ఉంటుంది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఎక్కడ నుంచి ఉంటుంది? అసలు ఆ క్యారెక్టరే వేరు. వెంటనే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎక్కడ ఇమడలేరు వాళ్ళు. దేవుని సమాజంలో ఒక కుటుంబ సభ్యునిగా ఇమిడిపోవాలంటే ఈ పరిశుద్ధాత్మ ఫలం ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, విశ్వాసము, ఇవన్నీ ఉన్నవాడు కుటుంబంలో అతుకుతాడు. లేకపోతే ఇనుము బురద కలిసి ఉండనట్టు పొసగకుండా ఉన్నట్టుగా ఉంటాడు. వీళ్ళు ఏం ఫలం ఉంటుంది అనుకోవాలి? ఏం ఉండదు, ఏది ఉండదు. వాడు ఎక్కడున్నా సరే కంటిలో నలుసు, పళ్ళకు పులుసు, కంటికి నలుసు. సోషబుల్గానే ఉండడు వాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్. కొంతకాలమే, కొద్దిసేపటి లోపల వాడి రంగు బయటపడిపోతుంది ఎక్కడికి పోయినా సరే. ఓకే.